చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్పై ఇండియా క్రికెట్ అభిమానులు ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే రెండు దేశాల క్రీడాభిమానులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ అందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్పై గ్రౌండ్లో చూడలేని ప్రేక్షకుల కోసం కొందరు అక్కడక్కడ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రస్తుతం అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైన సర్వత్రా చర్చ సాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే వన్డేకి సంబంధించిన ఫీవర్ మొదలైంది. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించిన చర్చ కొనసాగుతుంది. వివిధ క్రికెట్ అకాడమీలో కానీ క్రికెట్ ఆడే ప్లేయర్స్ కానీ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాదే పెత్తనం ఉంది, పైచే ఉంది అంటూ ఉన్నారు. గడిచిన 2017 సంవత్సరంలో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ దాని తర్వాత సుదీర్ఘ విరామం అంటే 8 ఏళ్ల తర్వాత మళ్ళీ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అప్పటి ఫైనల్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్పై ఓటమి చెందినప్పటికీ ఇప్పుడు జరిగే లీగ్ మ్యాచ్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది. ఈసారి ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు క్రికెట్ అకాడమీకి సంబంధించిన కోచ్ ఉన్నారు. చెప్పండి భాస్కర్ గారు, ఎట్లా ఉండబోతుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి? అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ఆల్ టైమ్ అంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఇది ఫేవరెట్ మ్యాచ్ అంటే ఏదైనా ఐసీసీ ఈవెంట్లో అన్నిటికంటే పెద్ద మ్యాచ్ అయితే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇండియాలో. అయితే లాస్ట్ ఇయర్ మనం గత సంవత్సరం ఏంటంటే 2017లో 8 years బ్యాక్ ఎప్పుడైతే మనము పాకిస్తాన్ మనపై విజయం సాధించింది, దానికి ఒక రివెంజ్గా ఈ టోర్నమెంట్ని మనము భావిస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే కోహ్లీ మరియు ఇంకా రోహిత్ శర్మ అంతా ఫామ్లో లేరు. కానీ ఈ మ్యాచ్ ద్వారా ఫామ్ ఊపందుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కోహ్లీ రికార్డు పాకిస్తాన్ పైన చాలా బాగుంది. నియర్లీ 80 runs స్ట్రైక్ యావరేజ్ ఉంది అనేది. కాబట్టి ఈ సంవత్సరం డెఫినెట్లీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఆయనకు ఫామ్ రిటర్న్ రావడానికి కీలకంగా మారుతుందని నేను భావిస్తున్నాను. क्या बोलते आप? पाकिस्तान इंडिया का मैच है, कैसा बोलते हैं, कैसा रहेगा मैच? सर पहले तो पाकिस्तान और इंडिया के मैच के लिए इंडिया के लोग इंडिया प्लेयर को ऑल द बेस्ट कहता हूँ. और अभी जो इंडिया और पाकिस्तान के मैच में जो सर जैसे बोले अभी जो 2017 में हम लोग हार गए चैम्पियंस ट्रॉफी में, उसका रिवेंज का टाइप ही है. और जो अभी विराट कोहली रिसेंट में 50 भी बनाए, थोड़ा अभी लास्ट मैच में 22 रन्स बना के थोड़ा प्लेइंग तो कर रहे हैं. रोहित शर्मा भी अभी क्विक फायर खेले लास्ट मैच में, उससे पहले 100 भी बना के थोड़ा फॉर्म रिटर्न हो रहा है उनका. तो हम यही आशा करते हैं कि अभी जो इंडिया पाकिस्तान का मैच है उसमें दोनों अपना एक्सपीरियंस यूज़ करके वो मैच को निकाले. और जैसे भी पाकिस्तान के भी बॉलर्स अच्छे हैं, अपने जो प्लेयर्स है वो काबिल है कि उनको अटैक करे, उनको रोक के खेले. 50 ओवर्स मैच है, जीत के आने के लिए वही मंशा से हम लोग भी है. हम पूरा अपना एकेडमी वाले सारे जो बच्चे हैं वो इंकरेज करते रहेंगे कि रोहित शर्मा और विराट कोहली फॉर्म में आके इस टूर्नामेंट पूरा अच्छा खेले और इस साल हम चैम्पियंस ट्रॉफी जीते. आप क्या बोलते हैं, इंडिया पाकिस्तान के बीच में मैच होने वाला है, आप कैसा विश करते हैं, क्या एक्सपेक्ट करते हैं आप? इंडिया पाकिस्तान के बीच में जब भी मैच होता तो वी लाइक एक्सपेक्ट कि वो थ्रिलिंग होता है. एंड जैसे कि वी कैन सी इंडिया के जो प्लेयर्स हैं बैट्समैन्स, रोहित शर्मा सेंचुरी मारी, शुभमन गिल ने भी सेंचुरी मारी. विराट कोहली इज़ गोइंग वेल बट स्टिल उसको फॉर्म में आने की ज़रूरत है. पाकिस्तान की भी टीम बहुत अच्छी है, नो इंजरीज एंड ऑल. सो वी आर एक्सपेक्टिंग अ ब्लॉकमास्टर. रोको का भी सिनेमैटिक व्यू होगा. तो इट्स ऑल लाइक एवरीथिंग इज़ गोइंग टू बी गुड एंड बस सारे लोग अच्छा खेले तो इट्स अ ब्लॉकमास्टर इटसेल्फ. आफ्टर लॉन्ग टाइम 2017 के बाद अभी चैंपियंस ट्रॉफी हो रहा है 7-8 साल के बाद, आप कैसे एक्सपेक्ट करते हैं? लास्ट टाइम हुआ जब फाइनल में इंडिया पाकिस्तान के बीच में फाइनल मैच हुआ जब पाकिस्तान ने जीत गया. अभी कल का मैच लीग मैच है और आगे क्या होने वाला है, क्या एक्सपेक्ट करते हैं? एक्सपेक्टेशंस तो इंडिया ही जीतनी चाहिए एंड एवरीबडी इज़ एक्सपेक्टिंग दैट और वही होगा. आई होप सो कि ऑल द प्लेयर्स प्ले वेल एंड सारे फॉर्म में आ जाए और जल्दी से अच्छा खेल के एंड चैम्पियन ट्रॉफी भी उठा ले. మొత్తానికి ఇండియా పాకిస్తాన్కు సంబంధించిన మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్ ఉంది అంటే క్రికెట్ వ్యూవర్స్లో క్రికెట్ లవర్స్లో ఆ ఫీవర్ వేరేగా ఉంటుంది. ప్రస్తుతం అయితే దీనిపైన చర్చ కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఇండియా పాకిస్తాన్కు సంబంధించిన మ్యాచ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు క్రికెట్ లవర్స్ అంతా కూడా. ఖచ్చితంగా ఇండియాపై పాకిస్తాన్పై ఇండియాదే ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో పై చేయింది. ఇప్పుడు జరిగే లీగ్ మ్యాచ్లో కూడా పాకిస్తాన్పై ఖచ్చితంగా ఇండియా భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటున్నారు. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఖచ్చితంగా ఇండియా కప్పు తీసుకొని వస్తుందని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HN టీవీ, ఆదిలాబాద్.